హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే బ్రో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి డియూ రికార్డర్లో మనం స్ట్రీమ్ ఎలా చేయాలి, సబ్స్క్రిప్షన్ అలర్ట్ ఎలా పొందాలి అవన్నీ నేర్చుకుందాం. బట్ వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న నోట్ అనమాట. అదేం కాదు, నేను ఈ మధ్య స్ట్రీమ్ స్టార్ట్ చేశాను. అట్లీస్ట్ డేలో 2 hours స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను స్ట్రీమ్ చేయడం కాకుండా మీకు కూడా ఒక చిన్న బెనిఫిట్ అనమాట. అదేంటంటే, ఇప్పుడు నేను స్ట్రీమ్ చేస్తుంటాను కదా, అలాంటి టైంలో ఎక్కువగా లైవ్లో యాక్టివ్గా ఉండి, ఎక్కువగా సపోర్ట్ చేస్తూ, ఎక్కువగా స్ట్రీమ్ని షేర్ చేస్తూ అలా ఉండే వాళ్ళకి నేను ఒక చిన్న గిఫ్ట్ అనమాట. అదేంటంటే 75 UC గివ్ అవే. అది ఒక్కరికే కాదు, ఒకసారే కాదు. సో ఎవ్రీ సండే ఎవరైతే ఎక్కువగా స్ట్రీమ్లో సపోర్ట్ చేస్తారో, ఎక్కువగా వీడియోస్ షేర్ చేస్తారో అలాంటి వారికి 75 UC గివ్ అవే అనమాట. సో ప్రతి సండే ఆ గివ్ అవే ఉంటుంది. సో ఎవ్రీవన్ అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే నేను నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరిని మర్చిపోను. సో మీరైతే స్ట్రీమ్లో సపోర్ట్ చేయండి, పార్టిసిపేట్ చేయండి అండ్ లైవ్ చాట్లో ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోని అయితే ప్రతి వీడియోని షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. సో అలా చేస్తున్న వరకు అయితే నేను ఖచ్చితంగా 75 UC గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే నేను ఈ ప్లాన్ వేసాను. ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా మంచి చేయొచ్చు, ఛానల్ డెవలప్ అవుతున్న కొలది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి డియూ రికార్డర్ అనమాట. డియూ రికార్డర్ మీకు ప్లే స్టోర్లో దొరికేది కాదు, ఇది వేరే రికార్డర్. ఇది ఏంటంటే డియూ రికార్డర్లో మీరు లైవ్ చేయొచ్చు, స్ట్రీమ్ చేయొచ్చు అనమాట. నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాక ఏమేమి చేయాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. అంటే డియూ రికార్డ్లో ఒక స్పెషలైజేషన్ ఫ్యూచర్ ఉంది. అది ఏంటంటే సబ్స్క్రిప్షన్ అలర్ట్ అనమాట. ఇప్పుడు మీ స్ట్రీమ్ ల్యాబ్స్ చేసినా రాదు, ఆమ్లెట్ టార్గెట్ చేసినా రాదు. బట్ డియూ రికార్డర్లో మాత్రం మీకు ఆ స్పెషలైజ్డ్ ఫ్యూచర్ వస్తుంది. అంటే మీరు స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఎవరైనా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు అనుకోండి, మీ స్క్రీన్ మీద ఒక వెరైటీ సౌండ్ వచ్చి అది అపీర్ అవుతుంది అనమాట. సో అది ఎలా పొందాలో అవన్నీ చూద్దాం. సో ఫస్ట్ నేను ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. మీకోసం కూడా ఆ లింక్ వదిలేశాను. ఒకసారి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ నేను సెట్టింగ్స్లోకి వచ్చాను. సెట్టింగ్స్లోకి సో మీకోసం మళ్ళీ చూపిస్తున్నా చూడండి. డియూ రికార్డర్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందన్నమాట. సో అక్కడ ఏంటంటే ఇవన్నీ మనకు వేస్ట్, ఇవన్నీ రికార్డింగ్ ఫీచర్స్ అనమాట. సో డియూ రికార్డ్లో మనం వీడియో ఎడిట్ చేసుకోవచ్చు, వీడియో జాయిన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇమేజ్ ఎడిట్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ మనం ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ మనకి మెయిన్ ఫీచర్ ఏం కావాలంటే ఇందులో లైవ్ స్ట్రీమ్ అనమాట. సో ఇందులో ఎక్సలెంట్ ఫీచర్ ఏంటంటే మీకు ఎందులో లైసెన్స్ లేని ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్లోనైనా వాటర్ మార్క్ వస్తుంది. బట్ ఇందులో మాత్రం మీరు వాటర్ మార్క్ కూడా తీసేయచ్చు అనమాట. బట్ ఇది మోడ్ కాదు అలా అని. సో ఇప్పుడు మనం ఎలా చేయలే చూద్దాం. సో ఫస్ట్ డియూ రికార్డర్ ఓపెన్ చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉందని మీరు చూస్తున్నారు కదా, నేను ఇందాక నుంచి కెలుగుతున్నాను. సో అది అలా చూడండి, డియూ రికార్డ్. బట్ ఇది చైనీస్ యాప్, డోంట్ వరీ అబౌట్ దట్. చైనీస్ యాప్ అయినా మనకు తప్పదు ఇది, ఎందుకంటే మనకి సింపుల్గా అన్ని ఫీచర్స్తో ఉంది కాబట్టి. సో ఇది చేయడం బెటర్ అని నా ఫీలింగ్. దీనివల్ల వాడికేం రాదు, మనకేం పోదు అనమాట. సో ఓపెన్ చేశాను, వీడియోలు రిలీజ్ చేసాను, ఇవన్నీ రికార్డింగ్ అనమాట. డైరెక్ట్ లైవ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మిడిల్లో ఒక ఐకాన్ అపేర్ అవుతుంది కదా, ఐకాన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఆర్టీఎంపీ. సో మీరు యూట్యూబ్లోనే, మనం మోస్ట్లీ చేసేదంతా యూట్యూబ్లోనే. సో యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను గాయస్, మీరైతే లాగిన్ అవ్వాలి జీమెయిల్తో. సో లాగిన్ అయ్యాను. అక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, అక్కడ లాగిన్ అయ్యే ముందు పైన ఒక సెట్టింగ్ సింబల్ ఉంది, అది నొక్కి ఇక్కడ పేపాల్ అకౌంట్ అలర్ట్స్ ఉంటాయి కదా, ఎవరైనా సూపర్ చాట్ వేస్తే అవి అనమాట. అవి మోస్ట్లీ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, ఇంక ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మనకు అవేం అవసరం లేదు. సో నేనైతే నాకు పేపాల్ అకౌంట్ ఉంది, అలా ఉంది కదా అని చెప్పి దాన్ని ఇస్తున్నాను. సో మీరైతే ఇది పట్టించుకోకండి, ఈ స్టెప్ ఇది నాట్ మచ్ ఇంపార్టెంట్. సో సబ్మిట్. నెక్స్ట్ మినిమం అమౌంట్ ఒక పైసా అయినా సరే డొనేషన్ అలర్ట్ పెట్టుకున్నాను నేను. సో మోస్ట్లీ మీకు డియూలో కంఫర్ట్స్ ఏంటంటే గేమ్ సౌండ్, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అలర్ట్, నెక్స్ట్ వాచింగ్ స్టేటస్. సో అలర్ట్స్లోకి వెళ్దాం గైస్. అలర్ట్స్లో అక్కడ చూసారా, కింగర్ డొనేటెడ్. ఇప్పుడు నేను అది అలర్ట్ చేశాను కదా. సో అలా ఇప్పుడు ఆడియో అలర్ట్ ఏం కావాలి, బాత్ డిక్ అలా వస్తుందన్నమాట. సో సౌండ్ పెంచుదాం, చూద్దాం.
అవి రింగ్ టోన్స్ టైప్. సో మీరు పట్టించుకోపోండి, నథింగ్ మోర్ ఇంపార్టెంట్. బట్ మీకైతే అలర్ట్ వస్తుంది అనమాట స్క్రీన్ మీద మీరు స్ట్రీమ్ చేసేటప్పుడు. సో నేను ఏదో ఒకటి పెడతాను, డోర్ బెల్ టింగ్ టింగ్. ఓకే, నైస్. అంటే ఇది డొనేషన్కి అనమాట. కింద చూడండి సబ్స్క్రిప్షన్ అలర్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో అక్కడ ఏం పెడతామో అప్పుడే, ఇప్పుడు ఒకరు సబ్స్క్రైబ్ చేశారంటే వాళ్ళని ఓకే థ్యాంక్ యూ బ్రో రావంత్ అంటే వాడికి కొంచెం ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. సో వాడి పేరు స్క్రీన్ మీద ఉంటే వాడికి కొంచెం సారీ నాకు కూడా అటెన్షన్ చూపించారు, సో అలా ఉండాలనిపిస్తుంది అనమాట. సో అది సెట్ చేశాను, ఒక టోన్ పెట్టాను, మీకు అది డెమో కూడా చూపిస్తాను బట్ చెప్తున్నా. సో సబ్ గోల్ అమౌంట్, సో నాకు ఈరోజు స్ట్రీమ్లో అట్లీస్ట్ 10 సబ్స్ రావాలి. సో సబ్ గోల్ అమౌంట్ సెట్ చేస్తాను 10 సబ్స్. డొనేషన్ గోల్ నాట్ మచ్ ఇంపార్టెంట్ నాకైతే, జస్ట్ సబ్స్ వస్తే చాలు. సో అక్కడ సబ్ గోల్ అమౌంట్ నేను ఒక 10 సెట్ చేశాను. అది స్టైల్స్ అనమాట, ఎలా కావాలి, స్పీడోమీటర్ ఆర్ ఎనీథింగ్. సో ఇలా వస్తుందన్నమాట మీకు స్క్రీన్ మీద, మీ స్క్రీన్ మీదైనా వాళ్ళ స్క్రీన్ మీదైనా. సో 70/100 అంటే 100 సబ్స్కి 70 సబ్స్ అయినాయి. ఇదేంటంటే కింగర్ జస్ట్ సబ్స్, అది డెమో గైస్, డెమో ఓకేనా, డోంట్ బి కన్ఫ్యూజ్డ్, అది ఒరిజినల్ కాదు. సో అలా వస్తుందన్నమాట మీరు గేమ్ ఆడేటప్పుడు, స్ట్రీమ్ చేసేటప్పుడు కింగర్ జస్ట్ సబ్స్క్రైబ్డ్ యూ అని చెప్పి ఒక టోన్ వస్తుంది. ఆ టోన్ అనేది కొద్దిసేపు ఉంటుందన్నమాట. ఇది వ్యూవర్ స్క్రీన్, అంటే యూట్యూబ్లో ప్రత్యక్ష స్క్రీన్. ఇందులో కూడా మొత్తం అన్నీ ఆన్ చేసుకుంటాం. అలర్ట్స్ అంటే ఎవడెవడు సబ్స్క్రైబ్ చేశాడు అది మన స్క్రీన్ మీద పెట్టుకోవచ్చు, వాళ్ళ స్క్రీన్ మీద కూడా పెట్టుకోవచ్చు, అదే నాట్ ఎ మ్యాటర్. డొనేషన్ ర్యాంకింగ్స్ మనకు వద్దు, డొనేషన్ గోల్ వద్దు, ఓన్లీ అలర్ట్స్, సబ్స్క్రిప్షన్ గోల్ పెట్టండి కదా, సింపుల్, ఏం కాదు. ఈ డియూ రికార్డర్ అంటే చాలా సింపుల్. బట్ నేనైతే స్ట్రీమ్ లైవ్స్ పడతాను, బట్ ఇది కూడా మంచి ఆప్షనే సబ్స్క్రిప్షన్ అలర్ట్స్ కావాలనుకున్న కోసం. సో ఇలా అయింది. నేను ఈ పైన సెట్టింగ్స్ అది వేస్ట్, పట్టించుకోకండి. ఆ లైవ్ రెజల్యూషన్ 1080p నార్మల్లో పెట్టుకోండి మీకు నెట్ స్లో ఉంటే. ఇది మళ్ళీ నేను మీకు చెప్పాను కదా ఇది ఆల్రెడీ, ఇలా మినిమం అమౌంట్ ఇవన్నీ సెట్ చేసుకుందాం. ఇవన్నీ సెట్ చేసుకున్నా కూడా మనకు పెద్ద ఉపయోగమేం లేదు, అదొక సాటిస్ఫాక్షన్ అంతే. సో డొనేషన్ ఇన్ఫర్మేషన్, అలర్ట్స్, డొనేషన్ ర్యాంకింగ్స్, సో ఇవన్నీ అలా వస్తాయని చెప్పాను కదా. సబ్స్క్రిప్షన్ లెట్ నేను రూపాయలు పెట్టాను. సో ఇలా పెట్టాం. నెక్స్ట్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను గైస్, క్లియర్గా అర్థం కావడం కోసం ఆడియో అలర్ట్స్ ఎలా పెట్టాలి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసే కానీ ఒక స్పెషలైజర్ సౌండ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓన్లీ హీ రావన్ జస్ట్ సబ్స్క్రైబ్డ్ యూ కాకుండా ఒక చిన్న బెల్లా వచ్చి అది సబ్స్క్రైబ్ చేయడం ఎలా కూడా నేను చెప్తున్నాను. సో మీరు చూడండి, జస్ట్ చూస్తే చాలు మీకు ఈజీగా అర్థమైపోద్ది. దీనిలో అంత పట్టి నేర్చుకోవడానికి కూడా ఏం లేదు, జస్ట్ చూడండి. గోల్స్ మీకు చెప్పాను కదా, మళ్ళీ మీకోసం చెప్తున్నాను అదే డిస్ప్లే మీద. సో ఆ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ అనమాట, అంటే వేరియేషన్స్ అనమాట. నాకు సబ్ గోల్ 10, సో నేను 10 పెట్టుకుంటాను. రోజుకో 10 or 20 పెట్టుకోండి చాలు. 10 or 20 పెట్టానా, 20 పెట్టి డొనేషన్ గోల్ నో నీడ్, ఓన్లీ సబ్ గోల్ చాలు. అది ఇలా స్లైడ్ చేస్తే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. సో నేనైతే ఇది పెడదాం అనుకుంటున్నాను. దాన్ని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి మీకు చూపిస్తా, డెమో కూడా చూపిస్తా, ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చూపిస్తా. సో ఇది ఎలా అయింది, వ్యూవర్ డిస్ప్లే ఎలా ఉంది, డిస్ప్లే మీద కూడా ఏమేమి కావాలి చూడండి గైస్. మీకోసం రెండోసారి మళ్ళీ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, గమనించండి. సింపుల్గా అర్థమైంది, బట్ 2 సార్లు చూస్తే మీకే ఇంకా కంఫర్ట్గా ఉంటుందని చెప్పి అంత ఫ్రీగా పెట్టాను అనమాట. సో డొనేషన్ గోల్స్ ఇదని మీకు ఆల్రెడీ చెప్పాగా. సో ఆ విధంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ ఎవరు చేస్తే వాళ్ళ పేరు, జస్ట్ సబ్స్క్రైబ్డ్ యూ, చిన్న టోన్, ఓకేనా. అప్పుడు మనం వెళ్ళిపోతాం స్ట్రీమ్లోకి. ఇక్కడ నీకు నచ్చిన టైటిల్ పెట్టుకోండి. పబ్జీ ఇది ఇంపార్టెంట్, 1080p నార్మల్ లాటెన్సీ పెట్టండి, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కవర్, మీకు ఇష్టమైతే కవర్ పెట్టుకోండి. అంటే మీరు ఒకవేళ పౌజ్ అయ్యారనుకోండి, గేమ్ నెట్వర్క్ లాగ్ అయ్యి, అప్పుడు అది సేవ్ చేస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఆ లైవ్ని కంటిన్యూ కూడా చేయొచ్చు. అదే మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ ఆర్ ఎనీథింగ్లో అయితే మీరు చేయలేరు మోస్ట్లీ, అది లైసెన్స్ కావాలి దానికి. సో ఇక్కడ పబ్జీ విత్ ఓకే బ్రో, హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, నేను నచ్చింది పెట్టుకోండి, మీకు నచ్చింది పెట్టుకోండి. సో కనెక్టింగ్ టు యూట్యూబ్, ఇట్స్ గోయింగ్ టు యూట్యూబ్ రైట్ నౌ. సో ఈ విధంగా సింపుల్ స్టెప్స్తో మనం చాలా అంటే చాలా, ఇప్పుడు చెప్పాం కదా సబ్ గోల్ 0/10, అంటే నాకు ఇంకా ఒక సబ్ కూడా రాలేదని మీనింగ్. సో నేను జస్ట్ మీకోసం అయితే డెమోకి చేస్తున్నాను, బట్ రియల్ గేమ్లో అయితే సో ఇలా వచ్చింది కదా గైస్. ఇది గేమ్ వ్యూ, ఇది యూట్యూబ్ వ్యూ అండ్ దిస్ డియూ రికార్డర్ వ్యూ ఆర్ సేమ్, ఓకే.
మనం మొబైల్లో యూట్యూబ్లో సేమ్ ఉంటుంది. ఇది డియూ రికార్డర్ వ్యూ. ఇప్పుడు నేను యూట్యూబ్ వ్యూ కూడా చూపిస్తాను మీకోసం. సో లెట్స్ గో టు యూట్యూబ్ వీడియో. ఇది యూట్యూబ్ వ్యూ గైస్. యూట్యూబ్ వ్యూలో ఇప్పుడు మీకు సబ్స్క్రిప్షన్ అలర్ట్ డెమో. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేశారనుకోండి అలా అపీర్ అవుద్ది అనేది కూడా చూపిస్తాను. సో సబ్స్క్రైబ్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి రై. ఎస్, ఈ సబ్స్క్రైబ్డ్ శ్రీ వెంకటేశ్వర యాజ్ యూ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్. సో అలా వచ్చింది కాబట్టి ఇది వర్క్ అయిందనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. సో కలుద్దాము నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ గైస్. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్ ఎవ్రీవన్.